హలో వ్యూవర్స్, ఆషాఢం అంటే మనకు గుర్తొచ్చేది గోరింతాకు పెట్టుకోవడం. అలానే ఆషాఢంలో తెలగపిండి ములమాకు తింటే చాలా మంచిది అంటుంటారు. ఈ వీడియోలో నేను మీకు తెలగపిండి రొయ్యలు కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, రొయ్యలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. రొయ్యలు ఉడికేలోపు జీలకర్ర, వెల్లుల్లి దంచుకుని తెలగపిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు ఉడికిన తర్వాత కొద్దిగా ములమాకు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఒలిచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రబ్బులు వేసి కాసేపు ఉడికించుకుని తెలగపిండి వేసి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుని తాలింపు పెట్టుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తెలగపిండి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీలో ములమాకు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఆరోగ్యానికి చాలా మంచిదని ములమాకు కూడా యాడ్ చేసుకున్నాము మేమైతే. కుదిరితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.